గాంధీ భవన్లో కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కాబోతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి పీఎస్సీ సమావేశం జరగబోతోంది. పీఎస్సీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పదవులపై పీఎస్సీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. పీఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. పీఏసీలో తీసుకునే నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీకి దిశ దశ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం ఈ కమిటీలో తీసుకునే నిర్ణయమే పార్టీ తూచ తప్పకుండా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటి పీఏసీ సమావేశం కాబట్టి దీనిపైన పూర్తి అంచనాలు అయితే భారీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో మరి కాసేపట్లో ఈ పీఏసీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులు కానీ ముఖ్యమైన నేతలంతా కూడా పీఏసీలో ఉన్న సభ్యులు దాదాపుగా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే ఇక స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కూడా గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రధానంగా కొన్ని అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం కొద్దిమంది బ్యాక్ డోర్గా పనిచేసిన చాలామంది నేతలు ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. గతంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు హామీలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేసిన వారికి అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి నామినేటెడ్ పోస్టులలో ఎవరెవరికి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలని కూడా దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఎమ్మెల్సీ స్థానాలు కొన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిని భర్తీ చేయడం కోసం ఎవరిని భర్తీ చేయాలనే దానికి సంబంధించి కూడా పీఎస్సీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ అంశాలతో పాటు ముఖ్యంగా బోయిన్పల్లి వద్ద కాంగ్రెస్ పార్టీకి ల్యాండ్ ఉంది. దాన్ని గాంధీ ఐడియాలజీ సెంటర్ను నిర్మించాలని చెప్పేసి గతంలో భావించారు. దానికి సంబంధించి గాంధీ ఐడియాలజీ సెంటర్ను కూడా నిర్మాణానికి సంబంధించి కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా ఏఐసిసి ఒక పిలుపు మేరకు అయితే ఫండ్ రైజింగ్ కోసము ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఏఐసిసి పిలుపునిచ్చింది కాబట్టి దానికోసం కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయిస్తున్నారు. దీంతో ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కీలకమైన అంశాలన్నింటినీ కూడా చర్చించాలని చూస్తున్నారు. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 28 ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు ఏమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే అంశాలు అన్నిటి కూడా రాజకీయంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసేందుకు కూడా కార్యక్రమాలు చేపట్టాలని కూడా భావిస్తుంది. దీంతో పాటు త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి జనవరి నుంచి కూడా స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయి కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, దీంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే స్ట్రెంథెన్ చేయాలి, ఇప్పటి నుంచే దానికి సంబంధించి ఫాలోఅప్ చేసుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. సో ఈ అంశాలన్నిటికీ దాదాపుగా ఒక 3-4 అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం చేసి వీటికి దిశ ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. ఈ తర్వాత రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు పీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అంటే ఎమ్మెల్సీ కానీ మిగతా అంశాలకు సంబంధించి ఏమేమైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు సంబంధించి కూడా మరోసారి రేపు ఢిల్లీ వెళ్లే అధిష్టానం కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈరోజు రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు పీఏసీకి సంబంధించిన అంశం చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలంతా కూడా మంత్రులు కానీ మిగతా సీనియర్ నేతలంతా కూడా పీఏసీకి సంబంధించిన నేతలంతా కూడా గాంధీ భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి పీఏసీ దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో 3-4 అంశాలు వాటిని అన్నిటి కూడా డిస్కషన్ చేసిన తర్వాత ఒక రోడ్ మ్యాప్ను కూడా డిసైడ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు ఝాన్సీ రాణి.